దేవా ఫోన్లో ఇలా అంటూ ఉంటాడు. నేను ఆ బాలరాజుని చంపమని చెప్పాను, వాడు అక్కడికి వచ్చేసాడు, నువ్వు వెళ్ళావా అని చెప్పి అడుగుతాడు. దాంతో అతను ఇలా అంటూ ఉంటాడు. వెళ్ళాను అన్న, ఆల్రెడీ నా గన్లో బుల్లెట్ పెట్టి ఆడి గుండెల్లో దించేశానని చెప్పి అంటాడు. అది వినగానే దేవా ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడు. ఇక అక్కడికి ఒక బాడీ వచ్చి పడుతుంది. ఇక దేవా కాళ్ళ దగ్గర బాడీని చూసి ఎవరా అని చెప్పి తిరిగేసి చూస్తాడు. చూసేసరికి ఫోన్లో మాట్లాడేవాడేంటి ఇక్కడ ఉన్నాడు అని చెప్పి అనుకుంటాడు. ఇక వాడి నుదుటిన బుల్లెట్ దిగడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో బాలరాజు అక్కడికి మాస్క్ వేసుకొని వస్తాడు. ఏంటి దేవా, నన్ను చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నావని తెలుసు, మరి ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎక్కువైపోతుంటే మరి నేనే ఎదురుగా రావాల్సి అయింది. ఏంటి నీకు భయమేస్తుందా? నేను ఎక్కడ నిజం చెప్పేస్తానని నువ్వు జైలుకి వెళ్తావు అని? లేదు, నేను నిజం చెప్పను, ఎలాగైనా సరే నీ చేత నిజం కక్కిస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే దేవా అయితే ఏంటి ఈ దేవాతోనే పెట్టుకుంటున్నావా అని చెప్పి బాలరాజుతో అంటాడు. అది విని బాలరాజు ఇలా అంటూ ఉంటాడు. నువ్వు నాకు ఎంతో నష్టం చేసావు, నేను ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నాను నీ కారణంగా, అక్కడ నా కూతురు కూడా చాలా బాధపడుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే దేవా అయితే ఎన్నాళ్ళకి మళ్ళీ ఎదురెదురుగా మనం తలపడే అవకాశం వచ్చింది, రారా కాసుకుందాం అని చెప్పి అంటాడు. దాంతో బాలరాజు దేవాని కొట్టడానికి ముందుకు వస్తాడు. అలా దేవా కూడా బాలరాజుని కొట్టడానికి ముందుకు వస్తాడు. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. ఇక ఎవరు పంతం నెగ్గుతుందో చూద్దామని చెప్పి ఇద్దరు కూడా పౌరుషంగా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. అలా కొట్టుకుంటూ ఇద్దరూ కూడా ఒక్కసారిగా తలపడతారు. అలా ఇద్దరికి కూడా నెత్తురు వస్తుంది. ఇక బాలరాజు ఇలా అంటూ ఉంటాడు. నువ్వు నన్ను ఓడించాలనుకుంటున్నావు, కానీ నేను ఎప్పటికీ ఓడిపోను, నా కూతురు నేను ఎప్పటికీ క్షేమంగానే ఉంటామని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న దేవా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.